నా డెకోర్ చూసిన ఎవ్వరు కూడా నమ్మరు అసలు నేను అంత తక్కువ ప్రైస్ లో అంత మంచి డెకోర్ చేసుకున్నా అంటే. Hello cuties, this is Shivani and welcome to episode 1 of my wedding planning series. So ఈ సిరీస్ లో అయితే I'll be discussing my decor, makeup, photography అన్ని ఎలా నేను బడ్జెట్ లో ఇవన్నీ సెలెక్ట్ చేశాను, ఎలా షార్ట్ లిస్ట్ చేశాను, do's and don'ts everything డిస్కస్ చేస్తాను. ఈ ఎపిసోడ్ లో అయితే let's discuss my decor. అసలు the number of queries and comments I got about my decor is insane. ఫస్ట్ మనం మన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి నేనైతే డెకార్ ఆన్ రెంట్ చేశాను అనమాట. బికాజ్ చాలా చిన్న ఈవెంట్ ఉండే. ఫస్ట్ అయితే ఇంట్లో చేసుకుందాం అనుకున్నాము, బట్ తెలుసు కదా ఇండియన్ ఫ్యామిలీస్ అన్న తర్వాత ఇన్వైటీస్ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. చిన్నది కాస్త ఇంత పెద్దది అయింది అనమాట. సో చాలా మంది వస్తున్నారు కదా అని చెప్పి నేనైతే మా కమ్యూనిటీ క్లబ్ హౌస్ లో చేసుకుందాము అని అన్నాను. క్లబ్ హౌస్ లో చేసుకుంటున్నాం కదా అని చెప్పి ఇప్పుడు డెకార్ కి అవన్నిటికి స్పెండ్ చేయడం నా వల్ల కాదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ డెకార్ ఆన్ రెంట్ కాన్సెప్ట్ ఏంటంటే రీయూజబుల్ డెకార్ అనమాట. రియల్ ఫ్లవర్స్ ఆర్ రియల్ అవన్నీ ఏమి ఉండవు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. దీస్ యూ కెన్ రెంట్ అవుట్. నేనైతే ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి రెంట్ చేసుకుని యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ రిటర్న్ చేసేయచ్చు. ఐ ఫౌండ్ దెమ్ క్వైట్ అఫోర్డబుల్ బికాస్ యాక్చువల్ గా ఎంగేజ్మెంట్ డెకార్ అవన్నీ చేసుకోవాలి అని అనుకుంటే ఇట్ వాస్ కాస్టింగ్ అరౌండ్ 25,000 30,000 నుంచి మినిమం. అలాంటిది 6-7,000 కి డెకార్ వస్తుందంటే నేను ఆబ్వియస్ గా అదే చేసుకుంటాను. బికాస్ ఎంగేజ్మెంట్ అండ్ లగ్న పత్రిక ఆర్ వెరీ ఇంటిమేట్ ఈవెంట్స్. సో డెకార్ మీద స్పెండ్ చేయడం డజంట్ మేక్ సెన్స్ టు మీ. నెక్స్ట్ వచ్చేసరికి నా సంగీత్, నలుగు అండ్ నా పెళ్లి కూతురు ఈవెంట్స్ అనమాట. వీటికి మాత్రం ఐ వాంటెడ్ ద డెకార్ టు బి అండ్ దే యాక్చువల్లీ టర్న్డ్ అవుట్ టు బి. ఫస్ట్ నేను వెండర్స్ ఎలా సెలెక్ట్ చేశానో చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లో హైదరాబాద్ వెడ్డింగ్ ప్లానర్స్, హైదరాబాద్ ఈవెంట్ ప్లానర్స్, హైదరాబాద్ డెకార్స్ అని చెప్పి సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. దొరికిన అకౌంట్స్ అందరికి మెసేజ్ చేశాను అనమాట. మార్కెట్ లో మీరు చూస్తే హల్దీకి ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ లో కొన్ని డెకార్స్ ఉంటాయి అనమాట. సో ఆ డెకార్స్ అందరికి పంపించి మీరెంత అని అడగడం స్టార్ట్ చేశాను నేను. అయితే మార్కెట్ లో ఒక ప్రైస్ ఏం నడుస్తుందో తెలిసిపోయింది. ఐడియా వచ్చేసాక నేను పింట్రెస్ట్ లోకి వెళ్ళి నాకు ఎలాంటి డెకార్ కావాలో సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సంగీత్కి వచ్చేసరికి నేను ఈ ఎల్ఈడి, ఈ లేజర్, డిస్కో అవన్నీ చేయాలనుకున్నాను. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ప్లీజ్ గో వాచ్ ఇట్.